హైదరాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి మరి నాతో పాటు చేసినటువంటి రాష్ట్ర నాయకులు కావలి నరసింహ గారికి సమావేశంలో పాల్గొన్నటువంటి నాయకత్వానికి అందరికీ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఈ వికారాబాద్ జిల్లా కమిటీ సమావేశం కూడా దాదాపు ఈ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పోతరా సుధీర్ గారు బాధ్యతలు చేపట్టి 5 సంవత్సరాల పీరియడ్ పూర్తయింది. వారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో ఈ జిల్లాలో వారి వంతుగా ఈ జిల్లాలో సేవలు అందించడం, జిల్లాలో నాయకత్వం తయారు చేయడం జరిగింది. తర్వాత 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అన్ని జిల్లాలో కూడా మార్పు చేర్పు వస్తున్న సందర్భంలో ఈరోజు వికారాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ అత్యవసర ముఖ్య నాయకులు సమావేశం పెట్టుకుని ఆ ముఖ్య నాయకుల సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని ఈరోజు వికారాబాద్ జిల్లాని రావడం జరిగింది. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాకు సంబంధించి మొదటి నుంచి కూడా ఈ జిల్లాలో ఒక చురుకైనటువంటి పాత్ర పోషిస్తూ జిల్లా అధ్యక్షులుగా పోతరా సుధీర్ గారు ఉన్నటువంటి సందర్భంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ముందుండి నడపడంలో క్రియాశీలక పాత్ర పోషించి పరిగణన మీకు తెలుసు, ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ పక్కన కొడంగల్ నియోజకవర్గం పక్కన ఉన్నటువంటి పరిగి నియోజకవర్గంలో ఒక బలమైనటువంటి నాయకులుగా నిరంతరం కూడా ఏ ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా రాష్ట్ర కమిటీ ఏ ఆదేశాలు ఇచ్చినా కానీ శిరస వహించి ప్రతినిత్యం కూడా అక్కడ ఉన్నటువంటి వికలాంగుల సమాజాన్ని చైతన్యం చేసి మన హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి వసల చంద్రయ్య గారిని మన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరూ ఒకసారి జిల్లా అధ్యక్షుడు ఎంత బాధ్యత అయితే ఉంటుందో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అంతే బాధ్యత ఉంటుంది. వసల చంద్రయ్య గారికి కీలకమైనటువంటి బాధ్యత అడ్డగోలు పదవి కాదు ఇది. అతి త్వరలో మీ కార్యవర్గాన్ని 10 మందిని కూడా తీసుకుపోయి కేజీఆర్ ప్రతిపక్ష పార్టీ నుండి వాళ్ళని కూడా తప్పించే ప్రయత్నం చేయండి. దయచేసి చంద్రయ్య గారు ఒక అన్యతగా భావించకుండా ఈ బాధ్యత చాలా పెద్ద బాధ్యత. అధ్యక్షుడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత జిల్లా అధ్యక్షుల తర్వాత అయితే జిల్లా కమిటీలో కూడా మనం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ 2 పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో భాగంగా సరే వసల చంద్రయ్య గారు ఒక సీనియర్ వయసు రీత్యా పెద్ద మనిషి కాబట్టి ఆయన కూడా సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాలని చెప్పి ఈరోజు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ జిల్లాలో మేము వచ్చినటువంటి సందర్భంలో ప్రతినిత్యం మాకు చేదురు వాదలు ఉంటుంది. జిల్లాలో అని చెప్పేసి పదవులు ఉన్నా పదవులు లేకున్నా ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా వికలాంగుల జాతకుల కోసం నిరంతరం పనిచేస్తూ బీవీఎక్స్పీఎస్ ఒక బలమైన స్థితిగా తీర్చిదిద్దడం. ఆ రోజు ఏదైతే కొడంగల్లో మరి ఆమరణ నిరాహార దీక్ష మన జాతికి ఏదైతే వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి కొడంగల్ కేంద్రంగా నిర్వహించినటువంటి ఆమరణ నిరాహార దీక్షలు వేదికను ఆ యొక్క దీక్షా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకుని నేనున్నా మీ కుటుంబ సభ్యుడు అని చెప్పేసి మాకు భరోసా ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మన అర్జున్ బాలరాజు గారు కూడా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇద్దరు తీసుకొని ప్రకటించడం జరిగింది. అన్నగారు నిజంగా చెప్తున్నారు, మీ అందరూ కూడా మళ్ళీ చెప్తారు, మన మీటింగ్ లో కూడా చెప్తున్నారు. ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు, అట్లాంటి నాయకులతో మీ జిల్లాలో మరింత ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తూ అన్నగారికి శుభాకాంక్షలు, చంద్రబాబు గారికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. చంద్రబాబు రెడ్డి ఇక్కడ పనిచేయాలి, బాలాలను ఇంకా బలం పెంచేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి వారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక జిల్లాలో వచ్చేసరికి చుక్కయ్య గారు ఇక్కడ మన దగ్గర లేరు. సరే ఆయన వయసు ఉండొచ్చు, సార్ కొంచెం చిన్న భేదాభిప్రాయాలు మనం జరగవచ్చు. ఇక్కడ ఉన్నా లేకున్నా మన సంఘంలో పనిచేసిన మన కుటుంబ సభ్యులు కాబట్టి ఏదో చిన్న భేదాభిప్రాయాలు వస్తే ఒకనొక సందర్భంలో నడుచుకున్నాను మేము పెద్ద గొడవలు కూడా పెట్టుకున్నాం, పెద్ద తిట్టుకున్నాం, కానీ మనం ఒకటే కుటుంబ సభ్యులక ఒక యూనిటీ అయిపోయింది. అట్లా కలిసిపోయేటటువంటి ఒక స్వభావం ఉన్నది. మనందరం కూడా ఒక తల్లి పిల్లలాగా కలిసిపోయి మన జాతీయ సాధించుకోవాల్సినటువంటి క్రమంలో సుఖయ్య గారిని కూడా జిల్లా ఉపాధ్యక్షులు వారికి బాధ్యతలు ఇస్తాం. అందరూ కూడా అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో అరమును కొట్టించుకొని జాతి ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా కృషి చేసినటువంటి మరి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఆ కొడంగల్ నియోజకవర్గం సక్సెస్ అయిందనంటే దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి దారుణ మండలానికి సంబంధించినటువంటి జానీ మహేష్ గారిని జిల్లా యువజన విభాగానికి అధ్యక్షుడిగా ఈరోజు నియమిస్తూ రాష్ట్ర కమిటీ పక్షాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారికి కూడా రాష్ట్ర కమిటీ పక్షాన్ని ప్రత్యేక శుభాకాంక్షలు. ఇక హనుమంత్ అన్న ఆయన కొత్తగా రావడమే కానీ నాకు సుధీర్ అన్న వాళ్ళు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈరోజు మనం నడవడమే కష్టం అనుకుంటే పనిలో కూడా మేము దేనికి తీసుకోమని చెప్పేసి ఆ విస్టేజ్ కంపెనీలో మన వికలాంగ సమాజాన్ని తీర్చేయడం, అదే కోణంలో మన జిల్లాలో కూడా ఎవరు పని చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా నిరంతరం అబ్జర్వేషన్ చేస్తూ జాతి కోసం ఇన్సైట్ అని చెప్పేసి ముందుగా కదిలించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాలో జిల్లా అధ్యక్షులు, ఈ ప్రధాన కార్యదర్శులు వీళ్ళందరితో పాటు సమానమైనటువంటి హోదా జిల్లా కార్యదర్శిలో మీకు అవకాశం కల్పిస్తున్నాం. జిల్లా అధ్యక్షులు కూడా ఈ ప్రాంతం నుంచి ఉంటారు కాబట్టి మీరు ఇంకా సమర్థవంతంగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థి విభాగాన్ని కూడా ఈ రాష్ట్రంలో బలోపేతం చేసుకున్న ప్రయత్నం చేస్తున్నాం.
మన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా లా విద్యార్థులు అంటే అడ్వకేట్ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పేసి అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్న సందర్భంలో మన రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఉండొచ్చు, కుల సంఘాలు ఉండొచ్చు, ప్రజాస్వామ్య సంఘాలు ఎన్నే ఉండొచ్చు, ఎవరు కూడా వాళ్ళు పట్టించుకున్నటువంటి సందర్భంలో పోలీసులు కూడా భయపడకుండా భారత వికలాంగుల ఫెడరేషన్ సమితి పోయి అక్కడ లా విద్యార్థులకు అండగా ఉస్మానియా యూనివర్సిటీలో ఫైట్ చేసి అక్కడ మన చంద్రశేఖర్ యాదవ్ అని చెప్పేసి మన స్టేట్ యూనియన్ ఆయన ఆధ్వర్యంలో పోయి అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మన బలం నిరూపించి ఇలా విద్యార్థులకు మెరుగైనటువంటి భోజనం అందించే విధంగా అక్కడ ఉన్నటువంటి ఈసీ గారితో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారితో మాట్లాడి అక్కడ భోజనం అందించడం అంటే విద్యార్థి నాయకత్వం కోసం కూడా భారత వికలాంగులకు అంటే వికలాంగ విద్యార్థులు ఏమి లేరు, అందులో సకలాంగ విద్యార్థుల పక్షాన్ని కూడా కొట్లాడినటువంటి చరిత్ర మనం వివేచన చేసుకుంది. అట్లా కొట్లాడినటువంటి క్రమంలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించినటువంటి సంకల్పంతో జిల్లా విద్యార్థి విభాగం చదువుకున్నటువంటి తమ్ముడు కాబట్టి ఇది కీలకమైనది. నాకు పరిగి మండల అధ్యక్షుడు వద్దాను జిల్లా మొత్తానికి ఒక చెప్తున్న విద్యార్థి విభాగం అన్ని పాఠశాలలో కానీ చదువుకున్నటువంటి విద్యార్థులంతా నియమం చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది కాబట్టి కడిగాల నరేష్ గారిని జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వారు ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా తోక వెంకయ్య గారు కూడా నేను మన పరిధిలో చూసిన ఆయన ఎంత మంచిగా అద్భుతంగా నాకంటే ఎక్కువ మంచి మాట్లాడగలతో మంచి టాలెంట్ ఉంది, కానీ కొంత నిరుత్సాహంతో మాత్రం ఉండొచ్చు. మీరు బయటికి రాని దయచేసి మన అందరి కోసం జరుగుతున్న మనం ఈ భూమి మీద మనం వివరంగా కాదు, మన భవిష్యత్ తరాల కోసం మనం ఫైట్ చేద్దాం. ఎన్ని కోట్లు సంపాదించినా ఏది మన అమ్మ రాదు, విలువలతో 10 మందికి ఉపయోగపడినప్పుడే మన సమాజానికి మేలు చేయగలుగుతాం. కాబట్టి ఆ మేలు చేసేటువంటి క్రమంలో మీరు కూడా ఒక మంచిగా యాక్టివ్ మనం మాట్లాడారు, నాకు చాలా గర్వంగా భావించింది. మీకు అంత సబ్జెక్ట్ ఉన్నది మీ దగ్గర కాబట్టి మిమ్మల్ని జిల్లా కార్యవర్గ సభ్యులు మీకు అవకాశం ఇస్తున్నాం. జిల్లాలో మీరు పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని సుధీర్ అన్నతోనో చంద్రన్నతోనో మహేష్ అన్నతో మీరు అందరూ కూడా మళ్ళీ కలిసి పనిచేయాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ఫోన్ చేస్తున్న దయచేసి మీ పదవులు ప్రతి ఒక్కరికి ప్రతి నెల రివ్యూ ఉంటుంది. ఎవరైతే జిల్లా అధ్యక్షులైన బాధ్యత కాదు, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరి కంపెనీలో 10 మంది బాధ్యులు. నెక్స్ట్ నాగారం విక్రమ్ గారు ఇప్పుడే మనోడు రావడం ఇవ్వాలి, ఆయన యాక్టివ్నెస్ మరి నువ్వు జిల్లా అధ్యక్షుడు చేస్తున్నాడు ఇప్పుడు కాదు తర్వాత అవకాశం వస్తే నేనే చేస్తాను అంటే కొంత చురుకుదనం ఉన్నది. అన్న మన దాంట్లో అయితే డబ్బులు ఏమి రావు, మన 10 రూపాయలు వదులుతాయి, జాతి కోసం సేవ చేయాలి. నాకు కూడా నా టీటీసీ బీ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేదాన్ని మొత్తం వదిలిపెట్టి జాతి కోసం తిరుగుతుంది, ఇల్లు బాగి మొత్తం వదిలిపెట్టి జాతి కోసం నేను నన్ను పోలీసులు వెంబడిస్తూనే ఉంటాను. నేను నిఘా ఏ రోజు ఎక్కడ ఉన్నాను ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, ఇతర చనిపోతున్నాడు ప్రతిరోజు ఉంటుంది, ప్రతిరోజు నా మీద కేసులు అన్నింటి కూడా భయపడకుండా చేస్తున్నాను. మీకైతే అన్యాయం జరగడం మీ మీద ఈగవాలని మీరు సమన్వయంతో ఈ జిల్లాలో మీకు కీలకమైనటువంటి పదవి మీకు అభ్యర్థించడం జరిగింది. జిల్లా అధికార ప్రతినిధిగా మీకు అవకాశం ఇచ్చినాం. అధికార ప్రతినిధి అంటే వీళ్ళందరూ కూడా నడిపించే బాధ్యత లేదు, వీళ్ళు వచ్చారా మీటింగ్ రాలేదనేది కూడా సమన్వయం చేసి అందరూ కూడా ఫోన్ చేసుకునే బాధ్యత ఉంటుంది. మళ్ళీ గ్రూప్ క్రియేట్ చేస్తారు. సుధీర్ జిల్లా కమిటీ మనకి స్పెషల్గా ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో ప్రతినిధి కూడా మెసేజ్ వస్తుంది, ఎవరు అధ్యక్షులు అయితే వాళ్ళ అధ్యక్షులు ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. నువ్వు కంపల్సరీ కొంచెం యాక్టివ్ ఉండి లోకల్గా వికారాబాద్ నేను ఎప్పుడు వచ్చినా నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మనవులు ఎవరు వచ్చినా నీ వంతుకు ఏదైనా రూమో ఏదో ఒక సాయం చేసే ప్రయత్నం చేయాలి. జిల్లాలో కూడా మన జిల్లా అధ్యక్షులుగా కార్యవర్గం ఎక్కడ పోవాలని ఏదైనా మండలం పోవాలని పోయే ప్రయత్నం చేయాలి. నీ పేరులోనే విక్రమం ఉన్నది, విజయానికి నాలుగు వరకే విధంగా నీ ప్రయత్నం జరగాలని ఇక మనందరికీ సుపరిచితులు మంగళ మహేష్ అంటే వాళ్ళ తమ్ముడు ఈ మధ్యన నాకు పరిచయమైంది. వికారాబాద్ లోకల్ కటింగ్ షాప్ ఉండేది, మీ వాళ్ళ మీ తమ్ముడు మంచి పరిచయం మంచిగా మాట్లాడి మీరు కూడా చాలా రిసీవ్ చేసుకున్న విధానం కూడా బాగుంది. సార్ మీరు కూడా ఇక్కడ ఎవరు అన్నారు మంచి యాక్టివ్ పర్సన్ అన్నా మీరేనా నరేష్ భాయ్ అమలు జిల్లా అధ్యక్షుల తర్వాత అత్యంత కీలకమైనటువంటి పదవులు ఇంకొక పదమైనటువంటి జిల్లా ప్రధాన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరు కీలకం. ఉప ముఖ్యమంత్రులు అన్నట్టు రేవంత్ రెడ్డి సీఎం అయితే డిప్యూటీ సీఎం గారు, కేసీఆర్ సీఎం గవర్నర్, కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు, ఆయన పేరు ముస్లిం అని మహమ్మద్ అలీ డిప్యూటీ సీఎం ఇద్దరు. అలాగే ఎవరు జిల్లా అధ్యక్షులు ఉంటారు ఆ డిప్యూటీ సీఎం ఎవరు పదవి చంద్రయ్య గారు, మన బాలరాజన్ గారు డిప్యూటీ సీఎంలు, వాళ్ళ కింద మీరు మంత్రులు అన్నట్టు జిల్లా ఆ బాధ్యత తీసుకోవాలి. జిల్లా ప్రధాన కార్యదర్శిని నియమిస్తూ ఈ 10 మందితో జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఇంకా మహిళా నాయకత్వాన్ని ఇంకా జిల్లాలో 7 మండలాలను ప్రతి మండలం నుంచి కూడా జిల్లా బాధ్యత ఉండే విధంగా తీసుకున్నాం. మీరు అందరూ కూడా సమీక్షిస్తూ మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఇక జిల్లా అధ్యక్షులు ప్రకటన చేయాల్సింది, జిల్లా అధ్యక్షులు ప్రకటన కూడా చేస్తాం. మీ అందరూ కూడా మళ్ళీ చెప్తున్నాం, మేము ఏ వేరాగ్రహం లేకుండా వ్యక్తిగతంగా మాట్లాడు దాసోహంగా డబ్బులు ఇస్తున్నాం. జిల్లా అధ్యక్షులు చేసిన వాళ్ళని కాదు, మంచిగా కష్టపడి పనిచేసినటువంటి నాయకత్వాన్ని గుర్తిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ రోజు ఈ జిల్లాలో వాస్తవంగా చంద్రన్న అధ్యక్షుకుంటే ఆయనకు అవకాశం ఇద్దామని ఎప్పుడు ఆలోచన మాకున్నది. మాకేదో సుధీర్ ఏదో సుప్రమేయులు చంద్రన్న ఏదో పక్కన అని చెప్పేసి దయచేసి తప్పుడు ప్రకటనలు కూడా చేయదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే నాకు బాలేదని తెలియలేదంటే బాలేదన్న రాజేష్ గారి తమ్ముడు అని మన ఆయన వాడు వచ్చినప్పుడల్లా నాకు 2,000 తీసుకొని పోతుంది పుల్లు ఇది అని ఆ పేరు అనేది లేని అపోహలు గుర్తించేటువంటి ప్రయత్నం చేయొద్దు. దయచేసి నేను చెప్తున్నా, ఒకవేళ సుధీర్ భాయ్ ఆయన తప్పు చేస్తే నా దృష్టి తీసుకురండి. సుధీర్ భాయ్ అది ఎవ్వరు తప్పు చేసిన జిల్లా కమిటీలో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంది. అది కూడా మన కుటుంబం మీద బయట వ్యక్తులు అయితే ఎవ్వరు లేదు, ఒక సమస్య కన్నతల్లి పిల్లలాగా కలిసిమెలిసి పనిచేద్దామని ఈ జిల్లాలో కాదు తెలంగాణ రాష్ట్రంలోనే
రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ధర్నా చేయగలిగినట్టు ఆ రోజు ఆ ధర్నా అంటే ఆ ధర్నా చేయడానికి కూడా ముందుండి నీరు సైతం అని చెప్పేసి ముందు వచ్చినటువంటి యువ నాయకులు అందరికీ సుపరిచితులు కాబట్టి మన కష్టాన్ని నేను ఒక్కడే కదా ఆయన అందరి నాయకత్వం వద్దు. ఒకరోజు నేను అనుకోకుండా వికారాబాద్ కాదు మన కార్పొరేషన్ చైర్మన్ గారి దగ్గరికి పని మీద పోయాను. పని మీద కూడా ఏం